చాలా మందికి సమాధానం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇద్దరికి మీరు ముగ్గురు ఇద్దరికి చెప్పాలి సమాధానం. నేను చెప్పని అందరికి చెప్తాను సార్. నేను రాసుకున్న నాకు సమయం ఇవ్వండి. నేను విన్నాను కదా. విశ్లేషకుడా, లాయరా, రైతా, ఇది ముఖానికి పాస్బుక్ పెట్టుకొని తిరుగుతున్నాడా? నా ముఖానికి ఉప ముఖ్యమంత్రి పెటాపురం ఎమ్మెల్యే ముఖాన్ని ఆపు. నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే. వద్దండి, గౌరవంగా మాట్లాడుకోండి. మీ ఇద్దరు పెద్ద మనుషులు, గౌరవంగా మాట్లాడుకోండి. వీధి లేకపోతే తంతారంట. నేను ఆయనతో కలిసి వీధిలోకి పోవడానికి రెడీగా ఉన్నా. ఆయన వీధిలేక మా వీధిలేక ఎవరిని తంతారో రమ్మని పిలుస్తున్నాను. నేనేం అబ్యూజింగ్ లాంగ్వేజ్ వాడడం రాసుకోమని చెప్పి అతని తర్వాత ఏమన్నా మళ్ళీ ఇవ్వండి, నేను అన్ని రాసుకున్నాను. తర్వాత స్పందించాల్సినప్పుడు జ్వరం వచ్చింది. 102 డిగ్రీల జ్వరంతో ప్రతి చోట నిలబడి గొంతెత్తి ఇది ఈ రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం అని స్పందిస్తే, జగన్మోహన్ రెడ్డి పేరు పిలిచి అధపాతాళానికి తొక్కుతాని 100 డిగ్రీల జ్వరంలో స్పందిస్తే 175 అయినా తన్నోడు 155 నుంచి 11 సీట్లకు బోళ్లబడి ఇప్పటికీ అసెంబ్లీకి రాక నక్క ఏడుపులు ఏడుస్తూ మూలుగుతున్నాడు. అది స్పందించాల్సి వచ్చినప్పుడు స్పందిస్తే సిగ్గు అనిపించదా? నిజంగా మీకు సిగ్గు, సీము, రక్తం ఉంటే ఆ 11 నియోజకవర్గాల ప్రజల ఆత్మాభిమానం మీ దగ్గర ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రస్తావించాల్సిన అవసరం లేదా? రెండోది, ఆయన అన్నాడు సంఖలో దూరంట మా తమ్ముడు ఒక ఆయన. నాకు తెలియదు మరి జగన్మోహన్ రెడ్డి సంఖ ఎంత పెద్దదో. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతికి ఆయనకు గన శిక్ష వేస్తే 800 సంవత్సరాలు జైలు శిక్ష, 8 సార్లు ఉరి తీయాలంట బొత్స సత్యనారాయణ. జైలుకు ఊగిసలాడుతున్నాడు. జైలుకు ఊగిసలాడుతున్నాడు. ఎవరు సార్ ఎమ్మెల్యే అయినా ప్రజారాజ్యం నుంచి పోయి ఆ సంఖ్యలో దూరినాయి. తర్వాత జగన్ ఒక పిల్ల సైకో ధర్మాన. ప్రపంచంలో రాక్షసులు, భారతాల్లో భాగవతాలు అన్నింటికల్లా రాక్షసులు చూపించాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూపిస్తా. విడుదల రజని ఇలా నా దగ్గర 100 లిస్టు ఉన్నది. మరి ఆ డియోడ్రెంట్ కొట్టుకున్న ఆ సంఖ్య కింద ఎంతమంది దూరున్నారో ఒక్కసారి క్లియర్ గా లెక్కలు పెట్టుకోండి. తర్వాత షర్మిల అనే వైఎస్ఆర్ కు పుట్టనే లేదని వాళ్ళ పార్టీ దగ్గర నుంచి అడెవడో రవీందర్ రెడ్డి ఎవరో అక్కడి నుంచి ఒక 100 ఘోరంగా 100 వాటి మీద చేయలేదా? ఆ విషయం మీద ఆమె ప్రస్తావించలేదా? రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు, నన్ను వైఎస్ఆర్ కూతుర్ని కాదని, బిడ్డ కాదని చెప్పి అంటే అలా తల్లిని సైతం అవమానించినటువంటిది ఎవరు? ఇక్కడికి వచ్చి మళ్ళా నీళ్ళు ఏడుస్తున్నారు చిరంజీవి గారిని అంటే. చిరంజీవి గారిని బ్రహ్మనాయుడు గారు మీతో డిబేట్ పాల్గొన్నా, వాళ్ళు చూడకపోతే నాకు సంబంధం లేదు. ప్రతి డిబేట్ లో, నా ట్విట్టర్ లో, నా దాంట్లో ప్రతి చోట నేను స్పందించిన. నాకు రాజకీయాలు ముఖ్యం కాదు, నాకు వాళ్ళిద్దరే ముఖ్యమని. మరి నేను మా ఊరిని అడుగుతున్నా, ఆయన ఎగిరెగిరి ఎలా అన్నారు మాట్లాడినాడు కదా. మరి ఇప్పుడు వచ్చి మాట్లాడిన దీనికంటే ముందే ఒక మాట అన్నాడు అంటే వీళ్ళు సైకోగాడు అని తీసుకుంటున్నారు. నిజమేలా మనోడు అదే కదా. ప్రత్యేక చిరంజీవిని అనడం తప్పు అని చూసినా లేదు మీరు. అంటే ఈయన దిట్టిన చిట్టును వీళ్ళు స్వీకరిస్తూ ఆయన అనడం తప్పు. ఏంటే ఇది? అందుకే చెప్తున్నాను సార్ నేను ఇక్కడ మళ్ళీ సూపర్ 6 గురించి, మళ్ళీ ఇంకోటి ఆర్పికే గురించి చెప్పినాడు మావాడు. అంటే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఉంటాడు, ఫలితము డైరెక్ట్ జేసీ తీసుకుంటాడు, ఆ నుంచి కలెక్టర్ పోతుంది. 100% ఈ కాకమ్మ కథ అంతా మాకు తెలుసు. కానీ ఫలితం అడిగినాం మేము. ఫలితం కావాలి కదా సార్. ఆ గిట్టుబాటుకి మనం ఏమన్నా ఒక 40 రూపాయలు, ఒక 4 రూపాయలు, ఒక 11 రూపాయలు, ఆ మాట అంటే బాగా అర్థమవుతుందేమో. మనం ఇచ్చినామా 11 రూపాయలు అన్న గిట్టుబాటు ధర. అది కదా నేను అడిగేది. మీరు విమర్శించండి, తీసుకుంటాం. మీరు ఆర్డర్ చెప్పినారు ఆర్బిక నుంచి ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఉంటాడని ఎవ్రీథింగ్ యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళి గ్రాడ్యుయేట్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్కి వెళ్ళి ప్రభుత్వానికి వెళితే ప్రభుత్వం ఆ రైతుకి ఇచ్చిన ఫలితాన్ని అడుగుతున్నాం మేము. మేము ప్రౌడ్లీ చెప్తున్నాం. ఈ రోజు మేము ఈ 4,000 రూపాయలు టన్నుకు మేము మామిడి రేట్స్కు మద్దతుగా ఉన్నామని చెప్తున్నాం కదా. మరి మీకు ఒక 40 రూపాయలు, 11 రూపాయలు మీరు ఉండిందని చెప్పండి. మీరు సిస్టమ్ చెప్తున్నారు, అది ఎవరు వింటారు? ఫలితం అడిగాం మేము. ఇవన్నీ చెప్పడానికి మీరు చూడడానికి బాగానే ఉంటాయి. మీరు మాట్లాడితే మీ దగ్గర ఉన్నటువంటి
ఈ రోజులో వైసీపీలో ఉన్న కూటమి అంతా ఒక్కొక్కరి చరిత్ర కథలుగా పుంకాలు